శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువు, నువ్వు నాతో మాట్లాడతావు కదా, ఏ వాగ్దానం ఇస్తావని ఎంతో ఆశతో టైం ఎప్పుడవుతుందా, దేవుని వాగ్దానం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావు. సమయం వచ్చింది. ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డితనం ఉండదు. నీ పశువులలోనైనను ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించటానికి ఆయన సిద్ధపడి నీకు ఈ మాట ఇస్తూ ఉన్నారు. నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెలబ్రిటీ స్థానము దేవుడికి ఏర్పాటు చేశాడు. పరిస్థితులు ఎట్లున్నా కానీ ఎదుగుదల అనేది దేవుడు మనకిస్తేనే మనం ఎదుగుదలలో నిలబడగలుగుతాం. మన పరిస్థితులన్నీ ఎప్పుడు మార్పు వస్తాయంటే దేవుడు చిత్తమైనప్పుడు, ఆయన కృప మన మీదకి వచ్చినప్పుడు, ఆయన కటాక్షం మన మీదకి వచ్చినప్పుడు. ఈ దినము ఈరోజు ఆయన కటాక్షము నీ మీదకి వచ్చింది. నీవు నీ సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. మరొకటి ఏంటంటే నీ కుటుంబంలో, నీ యొక్క ఫ్యామిలీలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే గొడ్డితనం అనేది ఉండదు. మగవారికే కానీ ఆడవారికే కానీ. అంటే ఇక్కడ ఒక మంచి మాట కనబడుతూ ఉంది. చూడండి, బైబిల్ తీసి నాతో కలిసి చదవండి. డ్యూట్రానమీ చాప్టర్ 7 వర్స్ 14లో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. ఎలాగ ఆశీర్వదించబడటం అంటే నీలో మగవానికి కానీ ఆడదానికి కానీ గొడ్డితనం ఉండదు. మనకందరికీ తెలుసున్నది ఏంటంటే స్త్రీ గర్భం దాల్చకపోతే, కన్సీవ్ కాకపోతే, పిల్లలు కనకపోతే అయ్యో ఆ పిల్లలు లేని మనిషి గొడ్డి మనిషి అంటుంటారు. భార్య పిల్లల్ని కనకపోతే భర్తను కూడా గొడ్డివాడు, లేకపోతే పిల్లలు లేరు అని అంటుంటారు. చాలా స్పష్టంగా ఈ దినం వాక్యం ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని బట్టి నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే
నీ పిల్లలను నీవు చూస్తావు. దేవుడే సూటిగా మీకు ఈ వాగ్దానం తెలియపరుస్తున్నాడు. మగవారిలో గొడ్డితనం ఏంటంటే, చాలామంది మన తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు, మన ప్రార్థనలకు వస్తున్నారు. అయ్యా డాక్టర్ గారు ఇలా చెప్పారు, కణాలు లేవని, మగవానిలో నీ హస్బెండ్లో కణాలు లేవని, లేదా భార్య గురించి మాట్లాడుతూ డాక్టర్లు చెప్తున్న రిపోర్ట్లు ఏంటని చెప్తున్నారంటే యూట్రస్లో ప్రాబ్లం ఉందని, నీటి బొడగలు ఉన్నాయని, రకరకాల ప్రాబ్లమ్స్. ఈ దినము మీ కుటుంబానికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఏ విషయంలో గొడ్డితనం అనేది ఉండదు. కణాలు లేవని అనుకున్న వారికి దేవుడే జీవాత్మ ద్వారా కణములు అనుగ్రహిస్తాడు. మనము దేవుని వైపు చూసినప్పుడు మనలో గొడ్డితనం లేకుండా ఫలభరితంగా మనం ఉండాలంటే, మన ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చేంజ్ అవ్వాలంటే మన ఆరోగ్యము ఆయన చేతిలో ఉంది. నీవు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోతున్నావు కొన్ని సమయాల్లో. ఈ దినము స్పెషల్గా దేవుడితో మాట్లాడేది ఏంటంటే, నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. రెండోది, నీవు పిల్లలను చూస్తావు. నీ కుటుంబంలో చంటి పిల్లలు పెరుగుతారు, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వర్ధిల్లి మళ్ళీ వారు వివాహాలు చేసుకుని మళ్ళీ వారు బిడ్డలను కానీ. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ అనుభవించడానికి కుటుంబంలో పిల్లలు అవసరమైనది. నీ ఇంటికి ఏది లోటు ఉందో దేవుడు గుర్తెరిగి ఈ దినము నీకు ఇవన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. నీవు సమస్త జనముల కంటే ఆశీర్వాదంగా ఉంటావు, 100% ఆశీర్వాదంగా ఉంటావు. మగవారికే కానీ ఆడవారికే కానీ ఏ విధమైన గొడ్డితనం అనేది ఉండదు. నీ పనుల్లో, నీ వ్యాపారంలో, నీ లావాదేవీలు సమస్తములో ఎక్కడా గొడ్డితనం ఉండదు. అన్ని విషయాల్లో దీవెన మొలకెత్తుతూ ఉంటుంది, గెలలుగా విస్తరిస్తుంది. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డాను. నేను 2 సంవత్సరాల నుంచి దేవుడా నేను ఇట్లా బతుకుతానని బాధపడినాను. కానీ శాఖయ్య గారి ప్రార్థనకు వచ్చినాక నన్ను దేవుడు బలపరిచినాడు. అన్ని నార్మల్ వచ్చినాయని వాగ్దానం ఇచ్చినాడు. కొద్ది సాక్ష్యం నన్ను దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వందనాలు. బాబుకు ఫస్ట్ నుంచి బాగుండడం లేదు, నడవలేడు, కూర్చోలేడు, నిలవలేడు. ఎన్నిసార్లు అంటే అన్ని హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, ఎక్కడా నాకు కాలేదు. ఇక్కడికి వచ్చినాక ఇసాకయ్య గారిని అడిగినాక, అమ్మ బాబు నడుస్తాడు, బాగా అవుతాడని ఇసాకయ్య గారు అన్నాడు. దేవుడు నా కొడుకు పట్ల గొప్ప కార్యాలు జరిగించినాడు. నా బాబు బాగా నడుస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. ఈ సాక్ష్యం దీవించినందుకు దేవునికి స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. 3 ఎకరాల చేను గడ్డి మొది కొట్టుకొని మాడిపోయింది, అగ్గి లెక్క మాడిపోయింది, అగ్గిపుల్ల గుచ్చే కాలిపోయి తట్టుకొండే. నా కొడుకును పంపించినాక, ఇక్కడ తెచ్చిన నూనె తెచ్చినాక, నేను వేసినాక ఎంతో ఇరుగు పొరుగోళ్ళు వాళ్ళు ఏం వేసినావు నన్ను అడుగుతున్నారు. వాళ్ళ పచ్చి పంట పండిన దేవుడు నాకు మంచి పంట ఇచ్చినాడు. మంది చూసి మా చిన్న పోయి ఏం వేసినారు బాబు మా భర్తను నన్ను అడుగుతున్నారు. పలానా చాట వాక్యం పెడుతున్నాడా, దేవుడు పంపించిన కాడికి వచ్చి నూనె తెచ్చుకొని వేసుకున్నాక చుట్టుపక్కల కాడికి నాకే బాగా పండినాయి. ఒక తాలిగింజ కానీ, ఒక మెడిరుకు కానీ, ఏదే కానీ లేదు. దేవుని మహిమ కలుగుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం.
మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తొడిచెర్ల గ్రామం. మా సాక్ష్యం ఏమంటే, మాకు వివాహం జరిగి 6 సంవత్సరాలైంది. కానీ గర్భఫలం లేక ఎంతో వేదనతో మేము బాధపడుచుండగా ఇసాకయ్య ప్రార్థన విని మేము కర్నూలులో జరుగుతున్నప్పుడు 2 నెలలు అక్కడ వెళ్ళాము. ఆ తర్వాత మాకు 5 నెలలు కంప్లీట్ పూర్తి చేసుకున్నాక 6వ నెలలో గర్భఫలం నిలబెట్టాడు. ఇప్పుడు మా బాబుకి 3వ సంవత్సరం పడింది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. నా సాక్ష్యం ఏమనగా, పాపకు తల్లో గడ్డన్నది పుట్టినప్పుడు అది ఎన్ని హాస్పిటల్కి పోయినా తగ్గట్లేదు అని పొద్దున సాయంత్రం ప్రేరాయలు దుద్దిన తర్వాత నెలకల్లా తగ్గితే సాక్ష్యం చెప్తానన్నా అనుకొని ప్రేర్ చేసుకున్నా. నెలకల్లా తగ్గిపోయింది. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి వందనాలు. మా సాక్ష్యం ఏమిటంటే, మేము 5 బోర్లు వేసినాము. ఎక్కడ వేసినా కానీ నీళ్ళు పడలే సంపూర్ణంగా. 5 బోర్లకు మళ్ళీ పాయింట్ పెట్టించినాము. కానీ వాళ్ళేమో ఆడ ఈడ ఉండాయంటున్నారు. కానీ మేమైతే వేరే చోట వేపియాలనుకున్నాము. ఇసాకయ్య కలరింపులు వచ్చి ఈడైతే నీళ్ళు పడతాయమ్మా, ఈ సమ్మంకాడ వేసుకోరే అని చెప్తాడు. నేను కూడా నా భర్తకు ఇలా నాకు ఇట్లా అనిపించింది, ఈడ వేద్దామని అన్నాను. అన్న తర్వాత సరే వేద్దాము అన్నాడు. సంపూర్ణంగా నీళ్లు పన్నాయి. దేవుని సాక్ష్యం దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు అమృతవాణి, కర్నూలు నుంచి వచ్చినాను. నాకు పెళ్ళై 1 ఇయర్ అవుతుంది. నాకు పిల్లలు పుట్టారు, థైరాయిడ్, PCOD అన్నారు. అప్పుడు ఇసాక్ పాస్టర్ గురించి తెలుసుకొని వచ్చి ఇసాక్ పాస్టర్తో ప్రేయర్ చేయించుకొని ఫలం తిన్నాక వెంటనే కన్సీవ్ అయినాను. కన్సీవ్ అయినాక బాబు పుడితే నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నాను. ఇప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు. పేరు కూడా ఇసాక్ పాస్టర్తో సాత్విక్ అని పేరు పెట్టించుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు విజయమ్మ, మాది నంద్యాల. నా కూతురికి పెళ్ళై 4 సంవత్సరాలు అయ్యింది. 2 సార్లు అబార్షన్ అయ్యింది. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించగా ఈసారి నిలబడుతుంది, ఏమి అవ్వదు అని ప్రార్థన చేసి పళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నా కూతురు ప్రెగ్నెంట్, కానీ ఈసారి కూడా కన్ఫామ్గా చెప్పలేము అన్నారు. కానీ నేను అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించగా ఏమవ్వదు అన్నారు. ఇప్పుడు నా కూతురికి 5 నెలలు.
డాక్టర్ చూసి తల్లి బిడ్డ ఇద్దరు మంచిగా ఉన్నారు, ఏమీ అవ్వదు అన్నారు. ఈ గొప్ప కార్యం మా జీవితంలో నెరవేర్చు దేవుని మహిమకు కలుగునుగాక. అయ్యగారికి వందనాలు. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం మాది. 2 సంవత్సరాలుగా నా గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డ ఉండేది. ఆ గడ్డ ఉన్నందుకు సంతానము నీకు కలగదమ్మా అని చెప్పినారు. ఇట్లే ప్రార్థన శక్తికి వస్తే బాగా అవుతుందని మా తోటి వాళ్ళు చెప్తే నేను 7 తైలములకు నిలబడినప్పుడు కూడా 7 తైలం షాపులకి నిలబడినప్పుడు మళ్ళీ నేను టెస్టుకు వెళ్ళగా ఆ గడ్డ అట్లే ఉంది. మళ్ళీ గర్భసంచికి కండ పెరిగింది. అది మళ్ళీ పెరిగితే ప్రమాదం, ఆపరేషన్ చేయాలి అని చెప్పినారు. వెంటనే నీ చిత్తం నాయనా తండ్రి ప్రభు అని ఆపరేషన్కి అంతా రెడీగా అయినప్పటికీ ఒకరోజు రాత్రి అయ్యగారు దర్శనంలో నాకు కనపడి, అమ్మ నువ్వు ఏమని మనవి చేసుకున్నావు, నువ్వు అది దేవుడు ఇస్తాడులే అని తైలం తీసుకొని నన్ను అభిషేకించినాడు. అభిషేకిస్తే నేను ఏమనుకున్నా అంటే ఆపరేషన్ బాగా సక్సెస్ అవుతుందేమోలే, అయ్యగారు నన్ను అభిషేకించినాడు రాత్రి దర్శనంలో అనుకొని అన్నీ సర్దుకొని ఆపరేషన్కి వెళితే అక్కడ రేడియాలజిస్టు టెస్ట్ చేస్తే ఆమెకి ఏ గడ్డ లేదని, మళ్ళీ 2 డాక్టర్లని ఆమెకు అర్థం కాక మళ్ళీ రేడియాలజిస్టులు స్పెషల్గా వాళ్ళని పిలిపించి నా కొరకు మళ్ళీ వాళ్ళు 3 డాక్టర్లు రేడియాలజిస్టులు కనపడితే ఎక్కడ గడ్డ లేదమ్మా, నీకు ఆపరేషన్ అవసరం లేదు, నార్మల్ రిపోర్టు, వెళ్ళి సంతానంకి మీకు ఇప్పుడు అవుతుంది, వెళ్ళి మీ భర్తను తెచ్చుకో, ట్యాబ్లెట్లు అవంటే ట్యాబ్లెట్లు ఏమొద్దు మాకని దేవునికి స్తోత్రం అనుకున్నాను. దేవుడు ప్రార్థన శక్తి ద్వారా నన్ను బాగు చేసినాడు. ప్రార్థించిన అయ్యగారికి నా యొక్క వందనాలు. బాగు చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నేను ఎడగపోయిన నవంబర్ నుంచి వస్తున్నాను కానీ నేను చాలా అనుకున్నాను, దేవా నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, కొంచెం ఆరోగ్యం బాగుండాలనుకున్నాను. అలాగే మాకు సొంత స్థలం అంటూ పొలం అంటూ ఏమీ లేదు, ఉద్యోగం అయితే ఉంది కానీ ఏం లేదు. నేను ఏదో ఒకటి దేవా నీ సన్నిధికి వస్తున్నాగా నేను కూడా స్థిరపడాలి, నలుగురిలో తలెత్తుకునేటట్టు ఉండాలి, ఆర్థికంగా కూడా నువ్వు అన్నావు ఆశపడినాను ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నావు కదా, నేను పొలం కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, స్థలం కావాలని కోరుకుంటున్నాను అయ్యా అని ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రతి విషయంలో ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ పోయిన నవంబర్లో వచ్చినప్పుడు 10,000 స్పాన్సర్ చేసి నీ సన్నిధికి వస్తున్నాను కాబట్టి నా ఆనందంగా నా సంతోషంగా నేను ఇస్తున్నాను అనుకున్నాను అని ఇచ్చిపోయాను. ఇచ్చిపోయిన అదే నెలలో నేను అనుకోని రీతిగా ఎకరం పొలం కొనుక్కున్నాను నేను. అలాగే ఈ నెలలో నేను సంవత్సరం అవుతుంది దేవా అనుకుంటా ఉండగా మళ్ళీ ఈ సంవత్సరంలో నేను ఒక ఇల్లు చూసి వచ్చాము. ఇల్లు చూసి వచ్చినాక సంతోషం బాగుంది, కొనుక్కోవాలి అనుకున్నాను. కానీ వాళ్ళు 1,20,00,000 చెప్పారు. అంత స్తోమత నా దగ్గర లేదుగా దేవా ఏం చేయాలి నేను అనుకుంటూ ఉండగా వాళ్ళు నేను 60 లక్షలు 70 లక్షలు అంటే వాళ్ళు లేదమ్మా అన్నారు. సరేలే ఇంకా దేవుని చిత్తం అయితే నాకు వస్తుంది, అది నాకు రాసిపెట్టి ఉంటే దేవుడు చెప్పాడు కదా కట్టని ఇంట్లో నువ్వు అన్నాడు కదా, సరే దేవుని చిత్తం అనుకొని వదిలేసుకున్నాము. తర్వాత వాళ్ళే ఫోన్ చేసి 80 లక్షలు అయితే ఇస్తామన్నారు. సర్లేని ఒప్పుకున్నాం. మేము ఒప్పుకున్న సాయంత్రానికి వాళ్ళు మళ్ళీ ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి వేరే వాళ్ళు వచ్చారు అంట. కానీ వాళ్ళకి మాట ఇచ్చాము, వాళ్ళకే ఇస్తామని చెప్పేసి వాళ్ళు 80 లక్షలకు మాకు ఆ ఇల్లు రాసిస్తామన్నారు. ఇంకా 10 రోజుల రిజిస్ట్రేషన్ ఉంది. అలాగే నిన్న ఆదివారం రోజు మా మామ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి పోతే సోమవారానికి సీరియస్ అయింది. అసలు లేచి నుంచోలేని పరిస్థితిలో ఉన్నాడు. 2-3 పట్టుకొని నుంచున్నా కానీ నుంచోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. మాకేమన్నా ఇంటికి ఉంది పెద్దది కాయనే కదా, ఎట్లా అయితే దేవుడా ఏంది ఈయన పరిస్థితి ఏంది, ఉన్నట్టుండి ఇట్లా వచ్చింది ఏంది మాకు అని ఇల్లు కొనుక్కున్నామని సంతోషంలో ఉంటే మళ్ళీ ఇట్లా సాతాను ఈ శోధన ఏంది దేవుడా అని అసలు ఏడ్చుకున్నాము. భయం వేసింది ఏమవుతాడా అని.
ఇంక వెంటనే స్ప్రే ఆయిల్ ఉంటే తీసి అంత కాళ్ళు ఒళ్ళు అంతా రాసి, దేవుడా నీ చిత్తం అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే లోపు ఆయన లేచి నిలబడి ఆయనంతటా ఆయన నడిచి హాస్పిటల్కి పోవాలనుకున్నాము. అట్లాగా ఆడికి వెళ్ళేలోకి ఆయన లేచి ఆయనంతటా ఆయన పోయాడు. అన్ని టెస్టులు అన్నీ చేస్తే ఏం ప్రాబ్లం లేదమ్మా, ప్రతి ఒక్క రిపోర్ట్ నార్మల్గా ఉంది అని ఇప్పుడు పొద్దున వస్తూ దేవా నీ సన్నిధికి వస్తున్నా, నేను సాక్ష్యం చెప్పుకోవాలని చెప్పి ఇప్పుడు హాస్పిటల్ నుంచి వస్తూనే సాక్ష్యం చెప్పాలని వచ్చి హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇడికే వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. అండి, నా పేరు కిరణ్, నా భార్య పేరు ఎస్తేరు. మాది నంద్యాల జిల్లా కోయలకుంట్ల మండలం, కోయలకుంట్ల. 1 year బ్యాక్ ఇక్కడ ప్రార్థన జరుగుతుందని నాకైతే తెలియదు. నా భార్య టీవీలో చూసి అక్కడికి వెళ్దాము, మనం ప్రార్థన చేయించుకుందాము, గర్భఫలం కలుగుతుంది అని చెప్తే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోని రీతిగా ఫస్ట్ మంతే గర్భఫలం నిలబడింది నా భార్యకి. అలాగే సన్నగా ఉంది కదా, డెలివరీ ఎలాగవుతుందో, నార్మల్ అవుతుందో లేదో అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. అనుకోని రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి కృప చూపించాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు సురేఖ, మా ఆయన పేరు అశోక్. మా ఊరు ఐలూరు, నంద్యాల జిల్లా. మాకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్, ఎన్నో మందులు వాడాము, కానీ పిల్లలు లేరు. ఇస్సాకయ్య ప్రార్థనకి మొదటి నెలలో వచ్చినాము. అలా 3 సార్లు ఇచ్చినందుకు ఇస్సాకయ్య గారు పండిచ్చినారు. పండించినందుకు 4వసారి నాకు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది. మళ్ళీ పాపో బాబో పుడితే ఇస్సాకయ్య ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్దామనుకున్నాను. నాకు బాబు పుట్టినాడు, నార్మల్ డెలివరీ అయినాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. క్రీస్తునామంలో అందరికీ వందనాలు. నా పేరు ప్రభాకర్, నా భార్య పేరు కె జయశ్రీ, బాబు పేరు కె షానిక్ బాబు, పాప పేరు కె మహిమ. ఫస్ట్ బాబు పుట్టినప్పుడు బాగానే డెలివరీ అయిపోయింది, బాబు బాగా పుట్టాడు. సెకండ్ది, థర్డ్ది కొద్దిగా మిస్క్యారేజ్ అయ్యి ప్రాబ్లం అయింది. అప్పుడు ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని, నేను నా భార్య ప్రార్థన చేసుకొని 10,000 రూపాయలు స్పాన్సర్ చేసి సార్ తోటి ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ పాపగా కే మహిమ పుట్టింది. అందును బట్టి అయ్యగారికి, దేవునికి, దేవుని నామంలో వందనములు, స్తోత్రం చెల్లిస్తూ సాక్ష్యం చెప్పాలని వచ్చి సాక్ష్యం చెప్తున్నాము. దేవుని నామమునకు అందరికీ వందనములు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్,
గుంటూరు. నా పేరు దివ్యకుమారి, నా భర్త పేరు శ్రీనివాసరావు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా వివాహం అయ్యి 14 సంవత్సరాలు, ఇంతవరకు గర్భఫలం అనేది లేదు. ఎన్నో మందులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాము, కానీ గీసుకుపోయాం. ఇక్కడికి వస్తే గర్భఫలం ఎంతోమంది పిల్లల్ని ఇస్తున్నారు, దేవుడు యెహోవా గారు ప్రార్థన చేస్తే అని అన్నారు. అదే నమ్మకంతో విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను. నా పట్ల కూడా గొప్ప కార్యం జరగాలి, నేను సాక్షిగా నిలబడాలి అని అనుకున్నాను. నా మీద ఉన్న దోషాలన్నీ తీసివేసి దేవుడు మా గర్భాన్ని దీవించి ఇక్కడికి వచ్చిన 2వ నెలలోనే నాకు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు 7వ నెల నాకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.